నార్మల్గా ఆర్టిస్ట్కి ఫ్యాన్స్ ఉండడం ఒక లెవెల్, కానీ వరల్డ్ మొత్తం తనకి ఫ్యాన్స్ అయ్యేలా చేయడం వేరే లెవెల్. ఒక కంట్రీ కాదు, ఒక జనరేషన్ కాదు, వరల్డ్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక పేరు, అదే ద కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్. స్టేజ్ మీద అడుగు పెడితే వరల్డ్ మొత్తం షేక్ అయ్యే క్రేజ్. మూన్ వాక్తో డ్యాన్స్ని రీడిఫైన్ చేశాడు, మ్యూజిక్తో జనరేషన్ని రూల్ చేశాడు. లైఫ్లో ఒకసారైనా ఎంజే స్టెప్స్ రీక్రియేట్ చేయని ఫ్యాన్ ఉండడం కష్టం. హిస్టరీలో హైయెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ థ్రిల్లర్తో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 13 గ్రామీ అవార్డ్స్ గెలిచాడు. బిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. మైకేల్ జాక్సన్ అనేది ఒక ఆర్టిస్ట్ పేరు కాదు, ఒక ఎమోషన్, ఒక రెవల్యూషన్, ఒక హిస్టరీ. అలాంటి లెజెండరీ లైఫ్ని స్క్రీన్ మీద చూపించడానికి వచ్చిన బయోపిక్ మైకేల్. ఈ సినిమా ఆ మ్యాజిక్ని రీక్రియేట్ చేసిందా? అసలు మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన మైకేల్ చిన్నతనం నుండి ఒక ఫేమస్ సింగర్గా ఎలా ఎదిగాడు, ఆ జర్నీలో ఏం కోల్పోయాడు, తన డ్రీమ్స్ ఎలా అచీవ్ చేశాడనేదే స్టోరీ పాయింట్. బయోపిక్ అంటే పర్ఫెక్ట్ కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీలో మైకేల్ జాక్సన్ రోల్ ప్లే చేసింది తన అన్న కొడుకు జాఫర్ జాక్సన్. సో ఆ రిజంబ్లెన్స్ చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. తన స్మైల్, కామ్ వాయిస్, డ్యాన్స్ మూమెంట్స్, స్వాగ్ అన్నీ ఎంజేని గుర్తు చేయడానికి హెల్ప్ అయ్యాయి. మెయిన్ లీడ్ జాఫర్ జాక్సన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. చైల్డ్ ఎంజీ రోల్ చేసిన యాక్టర్ కూడా చాలా ఇంప్రెసివ్. ఫాదర్ క్యారెక్టర్ అయితే సూపర్. తన ప్రెజెన్స్ సీన్స్కి స్ట్రాంగ్ ఎమోషనల్ వెయిట్ ఇచ్చింది. డైరెక్టర్ మెయిన్లీ ఎంజీ చైల్డ్హుడ్, ఎర్లీ ఫేమ్, స్ట్రగుల్స్, లోన్లీనెస్ మీద ఫోకస్ చేశాడు. ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయ్యి చైల్డ్హుడ్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ టైం తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ నుండి మూవీ పేస్ పెరుగుతుంది. సాంగ్స్, మ్యూజిక్ రీక్రియేషన్ బాగా వర్క్ అయ్యాయి. లాస్ట్ 40 మినిట్స్లో అయితే మనకి రియల్ మైకేల్ జాక్సన్ ఆరా చూస్తున్నాం అనిపిస్తుంది. జాఫర్ జాక్సన్ అక్కడ కంప్లీట్గా క్యారెక్టర్లో మెర్జ్ అయిపోయాడు. పాజిటివ్ చూస్తే జాఫర్ జాక్సన్ పర్ఫార్మెన్స్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ క్రియేషన్, సినిమాటోగ్రఫీ అండ్ స్టేజ్ విజువల్స్, ఎంజీ ఆరా క్యాప్చర్ చేసిన విధానం. నెగిటివ్స్ చూస్తే ఎండింగ్ కొంచెం సడన్గా అనిపిస్తుంది. ఎమోషనల్ డెప్త్ కొన్ని ప్లేసెస్లో మిస్ అయ్యింది. ఫ్యామిలీ యాంగిల్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది. ఫైనల్ వెర్డిక్ట్, ఓవరాల్గా చూస్తే మైకేల్ ఒక మంచి బయోపిక్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ కాకపోయినా ఎంజీ ఆరాని ఫీల్ అయ్యేలా చేసింది. పాలిటిక్స్, కాంట్రవర్సీస్ పక్కన పెట్టి ఒక లెజెండ్ లైఫ్ని, తన జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. మైకేల్ జాక్సన్ లాంటి లెజెండ్స్ వాళ్ళకి అవార్డ్స్ కన్నా వాళ్ళని గుర్తు చేసుకునే జనరేషన్ చాలా పెద్ద అచీవ్మెంట్. సో ఎంజీ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ థియేటర్లో తప్పకుండా చూడాల్సిందే. దట్స్ ద రివ్యూ ఫర్ మై సైడ్. మీ అందరికీ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం సినీ బజ్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.